ఏంట్రా మళ్ళీ అదే కళ వచ్చిందా? ఏంటో నేను హాస్పిటల్ పెంచినా అది ఎందుకు వస్తుందో తెలియదు, అదేంటో తెలీదు. సరే ఇవన్నీ ఎందుకు కానీ స్నానం చేసిరా, టిఫిన్ తినేసి కాలేజ్ మాట్లాడే భాష అంటే నీకే అలసా. ఈ అలలా గట్టు ఆ పూల చెట్టు నిన్ను చల్లబడువే అంటున్నాయే. ఏం జరగనట్టు నువ్వు కరిగినట్టు నీ కరగనంటూ చెబుతున్నాలే. నీతో వాదులాడి గెలవాలేనే వన్నెలాడి. సరసాలు చాలండి ఓ శ్రీవారు, ఆఖరికి నెక్కేది మీ మగవారు. తమ్ముడు నీకు ఒక విషయం చెప్పాలరా. చెప్పు. మరి సీరియస్ అవ్వకూడదు, మరి నిజంగానే సీరియస్ అవ్వకూడదు. చెప్పు. అది కాదురా తమ్ముడు, ఎన్ని నెలలని చెప్పు, నేనే ఇంటికి నెట్టుకొస్తాను. నువ్వు కూడా కాలేజ్ మానేసి నాతో పాటు పనిలోకి వచ్చేరా. అది కాదురా తమ్ముడు, నువ్వు నేను పని చేసుకుంటే డబ్బులు పోగేస్తే నా పెళ్ళికి సాయం చేసినాడు అవుతావురా. చిన్నప్పుడు మన ఫ్యామిలీ అందరూ యాక్సిడెంట్లో చనిపోయారు కదా, నాకేమో తలకు దెబ్బ తగిలింది. నీకు కూడా ఏమైనా దెబ్బ తగిలిందా? ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు. పంచే ఈ చల్లగాలి మళ్ళీ మళ్ళీ. హలో స్టూడెంట్స్, ఈరోజు మన క్లాస్ వచ్చి సిక్స్త్ సెన్స్. మీ కమిన్ సార్. కమిన్. మీకు తెలుసా స్టూడెంట్స్, ఈ ఎత్త పైన మానవుల పుట్టుక మరియు కొన్ని జీవుల పుట్టుక అద్భుతమని మనం చెప్పుకోవచ్చు. కానీ మన కంటికి కనిపించే కొన్ని పంచేంద్రాల్లో చెవులు, ముక్కు, నోరు, కళ్ళు ఇవే మన జీవనాన్ని సాగిస్తాయని మనం అనుకుంటున్నాం. కానీ మన కంటికి కనిపించినవి, మనం గుర్తించలేనివి మరో సెన్స్ మనకుంటుంది, అదే సిక్స్త్ సెన్స్. దీన్ని ఈఎస్పి అని కూడా అంటారు. ఈఎస్పి అంటే ఎక్స్ట్రా సెన్సరీ పర్ఫెక్షన్. ఇది మీకు ఎలా ఉపయోగపడుతుందంటే ముందుగా జరగబోయే విషయాలనే ఇది మీకు తెలియజేస్తూ ఉంటుంది. సార్, ఈ ఈఎస్పి వస్తుందని ఎలా తెలుస్తుంది? ఇది మీకు ఎలా తెలుస్తుందంటే కళల రూపంలో రావచ్చు, దీర్ఘంగా ఆలోచించేటప్పుడు సౌండ్ రూపంలోనే రావచ్చు. ఎలాగైనా ఈ సిక్స్త్ సెన్స్ మిమ్మల్ని అలర్ట్ చేస్తుంది. ఓకేనా? హౌ టు యూజ్ సిక్స్త్ సెన్స్. ఈ సిక్స్త్ సెన్స్ మనం ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ క్లాస్ రేపు చెప్పుకోవచ్చు. బాయ్. రే మామ, ఏంట్రా తెగ ఆలోచించేస్తున్నావు? ఈ సిక్స్త్ సెన్స్ కి నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తుందిరా. సిక్స్ సెన్స్ కి నీకు సంబంధం ఏంట్రా? అది నీ అక్క, నీ చెల్లె. రే నాకు అర్థమైపోయిందిరా, ఈడు బుర్ర బేసింది. లేదు మచ్చా, సార్ చెప్తున్నట్టుగానే నేను ముందుగానే ఎక్కడికి వెళ్తున్నట్టు ఏదో చేస్తున్నట్టు నాకు అనిపిస్తుందిరా. రే మామ, వీడి మ్యాటర్లో నేను దేనికోసమైతే భయపడ్డానో ఖచ్చితంగా అదే జరిగిందిరా. సరిగ్గా మాలిన్ టాప్ ది స్టైల్. రే నేను నేర్చుకునే వాళ్ళ మొక్కలో మీరు మళ్ళీ నన్ను కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజన్లో మర్చిపోతాను. సరేరా బాబు. రే, వీటితో పాటు మీకు బుర్ర తప్పిందిరా. నేను చెప్పింది శంకరదాద ఎంబీబీఎస్ సినిమాలోది, అది కూడా తెలీదు పిల్లనాయాలకి. రండి రండి. అమ్మ తల్లి, ఈ కళ ఏంటో తెలియదు, ఇది నాకే ఎందుకు వస్తుందో తెలియదు, నేను ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో కూడా తెలియదు. అమ్మ తల్లి, దీనికి ఏదన్నా మార్గం ఉంటే నువ్వే చూపించాలమ్మా. ఉందిరా, ఉంది. నువ్వు చేయవలసిన దైవ కార్యం నీకు ఉంది. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో మీ అమ్మ ఒక ముక్కు ముక్కుకుందిరా, అది తీరకుండానే మీ అమ్మ చనిపోయింది. ఆ దైవ కార్యం పడింది, అది నువ్వు తీర్చాలిరా. అందుకనే రా కళ్ళు వస్తున్నాయి. మీ అమ్మమ్మ గారి ఊళ్ళో మీ అమ్మ ఒక ముక్కు ముక్కుకుందిరా, అది తీరకుండానే మీ అమ్మ చనిపోయింది. ఆ దైవ కార్యం పడింది, అది నువ్వు తీర్చాలిరా.
ఏంట్రా అంత ఆలోచించేస్తున్నావు? ఏమైందేంటి? అక్క, మన అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో అమ్మకి సంబంధించి ఏదైనా గుడి మొక్కులు ఏమైనా ఉన్నాయా? అవన్నీ నీకెందుకు? అన్నం పెట్టా తిండిగాని రా. అక్క, నేనేం మాట్లాడుతున్నా, నువ్వేం మాట్లాడుతున్నావు? నేను అడిగిందని కరెక్ట్ గా ఆన్సర్ చెప్పలేవా? నేను ఏదైనా ఒకసారి ఎత్తను 100 సార్లు చెప్పను. నన్ను విసిగించుకుంటా పెట్టింది తినేసి పడుకో. మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా. నాకేం వద్దులే, నువ్వే తినేసి నువ్వు వండుకో, నువ్వే పడుకో. సరే మానే సర్లే పిల్లడు అని చెప్పి గౌరవం చేస్తుంటే బాగా ఎక్కువైపోతుంది. అసలు ఆమె ఎవరు? మా అమ్మ చనిపోయిందనే విషయం ఆమెకి ఎలా తెలుసు? నా చేతుల మీదుగా జరగాల్సిన దైవికారం ఏంటి? అస్సలు ఎంత ఆలోచిస్తున్నా సరే అస్సలు అర్థం కావట్లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుడా, ఒకే ఒక్క క్లూ ప్లీజ్ దేవుడా, ఒకే ఒక్క క్లూ. అది తీరకుండానే మీ అమ్మ చనిపోయింది. అసలు ఏంటి పేపరు సగం కాలిపోయింది? ఇందులో ఏదో స్టోరీ ఉంది, చదివి చూద్దాం. ఇది 1970 నాటి చరిత్ర. అంటే మన దేశానికి స్వాతంత్రం వచ్చి 23 ఏళ్ళు అవుతుంది. అప్పట్లో 1970లో మత కలహాలతో దేశమంతా అల్లుకల్లోలమైంది. మా గ్రామంలోని యువకులంతా హిందూ మతం కోసం పోరాడుతూ ఉన్నాం. కానీ మా గ్రామంలోని యువకులు ఏంటిది, సగం స్టోరీ ఉంది, మిగతా స్టోరీ ఏమైనట్టు? ఏం అర్థం కావట్లా. నాకు తెలిసి ఖచ్చితంగా ఎక్కడో దగ్గర ఉంటుంది. ఒకసారి నెతికి చూద్దాం. ఎస్, దొరికింది. రే, ఎప్పుడు చూసిన స్కూటీ మీద కదా వచ్చేవాడు, ఈరండి కొత్తగా బస్ స్టాప్ వచ్చావు. ఎరా గుంటల కోసం కదా వచ్చేసావు? లేదురా, మీకోసం వచ్చాను. ఈ మ్యాప్కి మా అమ్మమ్మ గారి ఊర్లో ఉన్న గుడికి నిన్న చెప్పిన 6 సెన్స్కి ఏదో సంబంధం ఉంది. సరేరా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇందులో ఒక మ్యాప్ ఉంది. ఆ మ్యాప్ ఆధారంగా ఆ ఊరు వెళ్ళి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వెళ్దాం రా, చాలా ఎక్సైట్మెంట్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్తావు? అది ఎవడు రాసాడో తెలీదు, అది వీడి దగ్గరికి ఎలా వచ్చిందో తెలీదు. అది అట్టుకొని ఎక్కడికైనా వెళ్తావు? నేను రానురా బాబు. ఇది మా తాతగారు రాసిన ఒక ఆర్టికల్. మా పూర్వీకులు చెయ్యాల్సిన దైవికార్యం ఒకటి మిగిలిపోయింది. అది ఇప్పుడు నా చేతుల మీద పడింది. అది నేను చెయ్యాల్సిన టైం వచ్చింది. దానికి మీ అందరి సాయం కావాలి. వస్తావురా, కానీ ఇదంతా నిజమై ఉంటుందా? అవునరా, మనం అది తెలుసుకోవాలంటే మొత్తం అందరూ కలిసి వెళ్ళాలి. సరే అయితే వెళ్దాం. సరేనండి. వెళ్ళండి వెళ్ళండి. ఆ పిచ్చిన కొడుకు మిమ్మల్ని ఎక్కడొక్కడ తీసుకుపోతాడో అప్పుడు కానీ తెలిసి రాదు మీకు. వెళ్ళండి. రాక్ ఆన్ బ్రో అంది సెలవు రోజు, గడిపేతాం లైఫ్ కింగ్ సైజు. ఒకే గదిలో ఉక్కపోత చాలు, గడి దాటాలి కళ్ళు కాళ్ళు కలలు. ఏ దిక్కులో ఏమున్నదో వేటాడి పోగు చేసుకుందాం ఖుషి. మన్నాటలో చంటోడిలా అనాలి నేడు మనలో మనిషి.
అక్క ఎలాగుంది బాబు? బాగుందమ్మమ్మ. మరి ఏంటి ఎప్పుడు లేని సడన్ గా వచ్చావు? ఏమన్నా అర్జెంట్ పనే బాబు? అమ్మమ్మ, మా అమ్మ ఈ ఊర్లో గుడికైనా మొక్కుందా? మొక్కుకున్నది నాన్న, పెద్ద మొక్కే మొక్కున్నది. ఒక మగ పిల్లాడు కావాలని ఎన్నో గుళ్ళకి మొక్కున్నది. చివరికి మన కోదండరామ్ గుడికి వెళ్ళిన తర్వాత నువ్వు పుట్టావు. మచ్చా, విజయగాడ వాళ్ళ అమ్మకి ఎలా ఉందిరా? పర్లేదురా, ఇప్పుడిప్పుడే కొంచెం రికవర్ అవుతుంది. చా, మనతో వచ్చినప్పుడే వాళ్ళ అమ్మకి ఎలా జరిగింది అంటరా? ఇంకొక విషయం నాన్న, నీకు కోదండరామ్ పేరు పెట్టి గుడికి తీసుకెళ్దామన్న లోపులోనే మీ అమ్మ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయింది. ఈ డైరీ ఎవరు రాశారమ్మమ్మ? మీ తాతగారు వాళ్ళ నాన్నగారు రాశారు. అవునా? సరే, ఎలాగైనా నేను ఈ గుడికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళొద్దు నాన్న, పొద్దుపోయింది. తినేసి పడుకొని పొద్దుట్లేసి వెళ్ళి తిరిగాను. ఆపండ్రా, ఈ పొద్దు మీరు గొడవలు ఆడుతుంటే ఈ ఊరిని ఎలాగరా అభివృద్ధి చేసేది? నేను పోట్లాడుతుండే ఊరుగా అర్థం కాదా? ఆ ముక్క అది చెప్పండి గారు. ఎరా రాము, నీకైనా బుద్ధి ఉండాల్సిన అవసరంలా? ఏది నువ్వు చేసే పని? మేమేమీ అనలేదు ప్రెసిడెంట్ గారు. ఈ పొద్దు రాముడి దీపారాధన ఉంది, దానికోసం అయితే మీ ఊళ్ళో గొడవపడి మరి కొడుతున్నారు. ఏమిరా? అలా కాదండి ప్రెసిడెంట్ గారు, మన ఊరు గ్రామదాతను వదిలేసి రావణ ముక్తారంటారు ఇటీలో. ఆ రాముడు ఏమో దేవుడు ఏంటండి? నా రాముడు గొప్పోడే. నా రాముడి కోసం నీకేం తెలుసని? నా రాముడు అన్నదమ్ములకు ఆదర్శంగా నిలిచాడు, ఏక పతివ్రతుడు. ఈ కాలంలో ఏ ఆడబిడ్డని అడిగినా సరే శ్రీరాముడు లాంటి భర్త రావాలని కోరుకుంటారు. అంతటి గొప్పడు నా శ్రీరామచంద్రుడు. అవును, నా శ్రీరామచంద్రుడు నాకు దేవుడే. అలాగని మమ్మల్ని ఎదిరించడానికి వస్తారా? ఆపే, రాముడు చెప్పిందే, ఇంకా ఎవరు మాట్లాడకండి. రాముడు, తప్పు అయిపోయింది ఈ పొద్దు, నువ్వు ఏమి అనుకోమాక. మా వాళ్ళు చేసిన తప్పే, ఈ పొద్దు నువ్వు వింటూ నేను చూసుకుంటాను ఏదైనా సరే. నడండి రా. ఓ పెద్ద పోటుగాళ్ళ మాదిరి గొడవలకు వస్తున్నారు. నడండి ఇంకా. ఆడగాదు తగిలి అలా వెళ్ళైపోయింది. మొన్న రస్తాల దగ్గరికి వెళ్ళాను కానీ కృష్ణేష్ గారు, మీరు పంపు సెట్ ఉంది అందుగా నేను ఇంకా బోలేదు బిగుతున్నానండి. తీరా చెప్తే మీరు చేసే పని ఇదా? చాలా మారిపోయారండి మీరు. ఇదేం చూసారా, మా తాత అయితే అప్పుల్లో ఎక్కడ గోడలేదు, ఆడని ఆటలేదు. మంచి ఆటగాడరా మా తాత. నువ్వు ముందు పోయిరా, గాలి ఆడట్లేదురా. సార్ మాట్లాడా? వద్దులేరా సుబ్బు. వీడియో లేదురా, వీడియో తీయచ్చు. పద్ధతి కాదు ఇది అసలు, పద్ధతి కాదు. ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టడం పద్ధతి కాదు అసలు. నాకు అంత అనవసరం. ఇప్పుడు నచ్చండి సంతకం కంపరా సంబలో చూద్దాంలేరా. మీరు గెలాలంటే నా వల్ల గెలుతున్నారు. మీరు నా తరపు నుంచి 60 ఓట్లు వస్తున్నాయి మీకు. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు అంతేనా? అంతే. నువ్వు అని పిలిపించరా, రాము గారిని పిలిపించు. నేను పిలుస్తున్నాను, కబురు పంపించు.
నువ్వేట్రా ఇంకా దిక్కులు చూస్తావు? వెళ్ళి ఆడికి పిలిపించు. నీ కోసం చంపేస్తాను కానీ నీ ఒక్కడి కోసం చంపేస్తాను. ఏమయ్యా ఈ పొద్దు కూడా గొడవ పెట్టుకొని వచ్చినావా? ఎందుకయ్యా ఇవన్నీ మనకి? అసలు ప్రశాంతత ఉండట్లేదు. పిల్లలిద్దరికి కూడి పెట్టేసినావా? నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అయ్యా? ఇవన్నీ మనకు అవసరం అంటే ఏదేదో చెప్తుండవు. అవును, ఇది మన కోసం కాదు, మన ఊరి కోసం చేస్తున్నాను. ఏందయ్యా నువ్వు మాట్లాడేది? అవును, నేను చెప్పేది నిజమే. ఒకరోజు గుడి దగ్గరికి వెళ్ళే సమయంలో రామ రామ శ్రీరామ రామ రామ శ్రీరామ శ్రీరామ. ఆయన మీ ఊరు గుడిలో ఉన్న విగ్రహం సామాన్యమైన విగ్రహం కాదు నాయన. ఇక్కడికి ఎందరో మహర్షులు వచ్చి యజ్ఞాలు చేసి పూజలు చేసి నిలబెట్టిన విగ్రహం నాయన. ఇది ఎవరు సృష్టించిన విగ్రహం కాదు. ఇది తనకు తానుగా ఏర్పడిన ఒక విగ్రహం నాయన. ఇది మీ ఊరి జనాలకి పెద్దలకి తెలియచేయనాయన. అలా చెప్పి ఆయన అక్కడే కన్ను కూర్చున్నారు. ఈ విషయం కోసం మన ఊరి జనాలకు తెలియజేయడం నా బాధ్యత. అందుకనే ఈ ఊరి జనాలందరికీ తెలియజేయడం కోసం ఒక ఆర్టికల్ రచిస్తున్నాను. అయ్యో అయ్యా కొంచెం తినేసి వెళ్ళయ్యా. ఛే ఎప్పుడు అంతే ఈయన. మన ప్రెసిడెంట్ గారు ఎంత గొప్పలయ్యా. నిజంగా అంత పెద్ద తీర్పులో కూడా నా వైపే తీర్పు చెప్పారయ్యా. ఆయన దేవుడయ్యా. నర్సయ్య నర్సయ్య ఓ నర్సయ్య. నర్సయ్య రాసుబో, నీ కోరిక నెరవేరినదా? ఇటు పెళ్ళడానికి ఆడికి పట్నం నుంచి ఉత్తరం వస్తే పోయాడని చెప్పండి. దిక్కు సావ చచ్చాడు కుక్క. ఏమైంది రాలుకుంటూ పోయావు? నా బాధ్యత ఈ గుడికి రావడం మాత్రమే కాదు, ఈ గుడి కోసం ఊరి జనాలకు తెలియజేయడం కూడా. మరి ఏం చేద్దాం? నాకు మా తాతంత ఓపిక లేదు కానీ నేను చెప్పింది చెప్పినట్టు చేయి, సరిపోద్ది. అండి గారు రాములు గారు పూనేరండి. రాములు గారు పూనేరా? రండే రండే అందరు రండే. అండి అది కొండ మీద రాములు గారు పూనేరు. రండి నడండి త్వరగా నడండి పైకి. రండిరా రండి, ఎన్నాళ్ళకి గుర్తుకొచ్చానా? శాంతించు స్వామి, శాంతించు స్వామి, నీ కోరికేటో చెప్పు స్వామి, నీకేం కావాలో చెప్పు స్వామి, నీ కోరికేటో చెప్పు స్వామి. 18వ శతాబ్దం నుంచి కొండ మీద కొలువు తీరి ఉన్నానురా. నాకు దీపారాధన లేదు, పూజ లేదు. ఊర్లో గొడవలన్నీ సర్దు మలగాలంటే నా కొండ మీద దీపం వెలగాలిరా. మీ ఊరంతా శాంతంగా ఉండాలంటే నా కొండ మీద నిత్యం దీపం వెలగాలిరా, వెలగాలి. ఈ పాత్రలోని సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే, ఎవరిని ఉద్దేశించబడినవి కాదు. మీకు మా వీడియోస్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.